అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఏం జరుగుతుంది? తీర్థయాత్రలకు అని చెప్పి వెళ్ళి వైష్ణోదేవి టెంపుల్ సందర్శించి వెనక్కి వస్తున్న 52 మంది హిందువుల్లో 10 మంది హిందువులు చనిపోయారు అండ్ 30 నుంచి 40 మంది హిందువులు తీవ్రంగా గాయపడ్డారు. ఇదంతా ఒక యాక్సిడెంట్ కాదు, తీవ్రవాద దాడి. దీని వెనకాల ఎవరి హస్తం ఉంది? ఈ బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరి కళ్ళు దూరంగానే చూస్తాయా? మన దేశంలో ఏం జరుగుతుందో చూడవా? అసలు ఇదంతా ప్రధానమంత్రి అండ్ కేబినెట్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం రోజే ఎందుకు జరిగినాయి? దీని వెనకాల ఉన్న పొలిటికల్ రీజన్స్ ఏంటి? అందరికీ నమస్తే, నా పేరు అభి. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, బట్ ఇలాంటి కంటెంట్ అందరికీ తెలిసే విధంగా షేర్ చేయడం అయితే ఇంపార్టెంట్. నా నుంచి నేను కోరుకునేది ఒకటే, ఈ కంటెంట్ మన ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలిసేలాగా షేర్ చేయండి. 9th జూన్ సండే రోజు తీర్థయాత్రలకు వెళ్లి వెనక్కి వస్తున్న బస్సు మీద ఇస్లామిస్ట్ గ్రూప్ అటాక్ చేసింది. ఈ ఉగ్రవాద గ్రూపు ఈ బస్సు మీద ఎందుకు అటాక్ చేసింది? వీళ్ళు అటాక్ చేయడంలో డ్రైవర్ కి బుల్లెట్ తగిలి బస్సు కంట్రోల్ తప్పి లోయలో పడిపోయింది. లోయలో పడిపోయిన తర్వాత కూడా కసితో 40 నుంచి 50 రౌండ్ల బుల్లెట్లు దాదాపు 15 నుంచి 20 నిమిషాలు పేల్చారు. ఈ అటాక్ లో పసిపిల్లలు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. ఇలా ఇంతమంది ఉన్నారని కనికరం కూడా లేకుండా ఎలా షూట్ చేశారైతే అర్థం కావట్లా. అసలు ఈ ఇన్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్ స్వేరింగ్ ఇన్ సెరమనీ రోజే జరగడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? దీని వెనకాల పొలిటికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మోడీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయితే దేశంలో శాంతి భద్రతలు ఏమన్నా దెబ్బతింటాయి అని తెలియజేయడానికి అటాక్ చేశారా? అసలు నిజాలు లేదా స్టాట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే దేశంలో టెర్రరిస్ట్ అటాక్లు మోదీ గారు గవర్నెన్స్ వచ్చిన తర్వాత చాలా తగ్గాయని చెప్పుకోవాలి. వేరే దేశం వాళ్ళు మన దేశం మీద అటాక్ చేయాలంటే వణుకు పుట్టేలా చేశారు మన ప్రైమ్ మినిస్టర్. ఈ అటాక్ కి పాకిస్తాన్ కి ఏమన్నా సంబంధం ఉందా? సెంట్రల్ లో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని తెలిసిన తర్వాత దాదాపుగా అన్ని దేశాలు మన దేశాన్ని కంగ్రాచులేట్ చేసినాయి. బట్ కంగ్రాచులేట్ చేయలేని లిస్ట్ లో పాకిస్తాన్ కూడా ఒకటి. పాకిస్తాన్ 10th జూన్ దాదాపు 12:55 నిమిషాలకి పాకిస్తాన్ ప్రధాని ట్వీట్ చేస్తూ మోదీ గారిని కంగ్రాచులేట్ చేశారు, విచ్ ఇస్ ఆఫ్టర్ ది అటాక్. పాకిస్తాన్ కేవలం ఈ అటాక్ జరిగిన స్పాట్ నుంచి 130 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అండ్ 8th జూన్ నాడు జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ ఆర్ఆర్ స్వైన్ గారు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం పాకిస్తాన్ నుంచి దాదాపుగా 70 నుంచి 80 మంది తీవ్రవాదులు మన దేశంలోకి ఎంటర్ అయ్యారు. ఇప్పటికే స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ స్పెషల్ డ్రోన్స్ ని యూజ్ చేసి వీళ్ళు ఎక్కడున్నారని వెతకడం స్టార్ట్ చేశారు. అండ్ పక్కనే ఉన్న రజౌరీలో దాక్కుని ఉండొచ్చు అని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అండ్ ఈ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్తరప్రదేశ్ కి చెందిన వారు అయి ఉండొచ్చు అని ఎస్ఎస్పీ మోహిత శర్మ గారు అయితే తెలియజేశారు. కల్ప్రిట్స్ విల్ నాట్ డిస్పేర్ and will face the wrath of the law అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తెలియజేస్తే, జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ కి ప్రధానమంత్రి మోదీ గారు కాంటాక్ట్ లోకి వచ్చి ఈ సిచ్యువేషన్ ని కాన్స్టెంట్ గా మానిటర్ చేయండి అండ్ దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడిచిపెట్టే ప్రసక్తే ఉండకూడదు. అండ్ ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా బెస్ట్ పాసిబుల్ మెడికల్ కేర్ అండ్ అసిస్టెన్స్ అందించమని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం అండ్ మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా నేను 0 సెక్యూరిటీతో జమ్మూ అండ్ కాశ్మీర్ వస్తా, రావడమే కాదు త్రివర్ణ పతాకాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎగరవేస్తా, తల్లి పాలు తాగిన వాళ్ళు ఎవరైనా సరే ఆపాలనుకుంటే వచ్చి ఆపండి అని ఛాలెంజ్ చేశారు. ఈ 2 ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 కూడా మన దేశంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ ఇన్సిడెంట్స్. అండ్ ప్రైమ్ మినిస్టర్ స్వేరింగ్ ఇన్ సెరమనీకి మన నైబరింగ్ కంట్రీస్ అన్నింటినీ కూడా ఇన్వైట్ చేసాం ఎక్సెప్ట్ పాకిస్తాన్. అండ్ ఈ అటాక్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని కనుక మనం అనాలిసిస్ చేసినట్టయితే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం బాగా దెబ్బతినే అవకాశం ఉంది. అండ్ దీని వల్ల వాళ్ళ ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా బాగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని డిఫెన్స్ ఎక్స్పర్ట్ అయిన హేమంత్ మహాజన్ గారు చెప్పారు. రియాసీలో జరిగిన సంఘటన అండ్ దానికి సంబంధించిన అప్డేట్స్ యాజ్ ఆఫ్ 10th జూన్ 8 PM వరకు ఉన్నవైతే ఈ వీడియోలో తెలియజేశాను. మన దేశంలో ఉన్న ప్రజలకి సహజంగానే హ్యుమానిటీ ఎక్కువ, ఎందుకంటే మన కల్చర్ అది మనకు నేర్పించింది. మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యుమానిటీ పక్క దేశాల మీద జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీద చూపిస్తున్నారు, కానీ మన దేశం దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం మనకెందుకు లేరా అనుకుంటున్నారు. మనం రీసెంట్ గా జరిగిన రాఫా ఇన్సిడెంట్ అయితే బాగా వైరల్ చేస్తాం. మనం మన దేశం కన్నా పక్క దేశాల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి బాగా రియాక్ట్ అవుతున్నాం అండ్ బాగా వైరల్ చేస్తున్నాం. ఇలా చేయడమే తప్పు అయితే కాదు, కానీ మనం ఇలా చేయడం వల్ల వాళ్ళకేం ఫరక్ పడదు. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.